యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి రాజుగా పరిచయమైన వేళ ప్రజలు స్వాగతించి చిన్నపిల్లలు కేరింతలు కొట్టి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక హోసన్నా జయమని కేకలతో మారుమోగింపజేసినటువంటి ఆనంద సందర్భంలో యేసయ్య రాజసం ఎట్లుంటుందో వివరించే ఓ కవితా ప్రయత్నం ఇది, కవితా సందేశం ఇది. దానిని నేనేమన్నానంటే ఇదే కదా అసలు సిసలైన రాజసం అన్నాను. ఏమన్నాను? ఇప్పుడు వినండి ఆయన రాజసం. భక్తులారా, మహిమను వీడిన తగ్గలేదు యేసు రాజసం. మహిమను వదిలి భూమి మీదకి వచ్చేసి కానీ రేంజ్ ఏమైనా తగ్గిందా? మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. స్త్రీ సంతానంగానే వచ్చేంత రాజసం ప్రపంచం ఎవరికైనా సాధ్యమా? స్త్రీ సంతానంగా పురుష ప్రమేయం లేకుండా. అందుకనే అంటాను, మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. స్త్రీ సంతానంగానే వచ్చేంత రాజసం. చెప్పిన దేశానికే గోత్రంలోకే వచ్చేంత రాజసం. ఉదయించడంతోనే రాజులను వణికించిన రాజసం. మీ సౌండ్ తగ్గటం విచారకరం. శిశు దశలోనే బంగారమును కానుకగా పొందిన రాజసం. బాల్యంలోనే బోధకుల జ్ఞానమును తేలజేసిన రాజసం. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. అన్నపానములను అన్ని శోధనలను జయించిన రాజసం. ఇప్పుడు మీరు గట్టిగా కొట్టుంటే బాగుండేది. ఎందుకంటే యవన ప్రాయంలోకి వచ్చాక గోడలను కొట్టేసి మనుషులను చంపేసి ఎగిరేసి దూకేసి ఇది కదరా ఈడు కింగ్ మిస్టర్ టౌన్ సిటీ ఏదో అంటున్నారు కదా ఆంగ్లేయ భాషలో, దేవునికి స్తోత్రం. కానీ రాజసం అంటే ఏంటి తెలుసా? నిండు యవనములో ప్రవేశించిన యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం యేసుకు మాత్రమే చెల్లి. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. అన్నపానములను అన్ని శోధనలను జయించిన రాజసం. జననం దగ్గర నుంచి మరణం దాకా ఉంటుంది విషయం అంతా. కనుక మీరు వరుసగా గమనించవచ్చు విషయం. రోగులను బాగు చేసిన, వేల దయ్యాలను పారద్రోలిన, వేలకు ఆహారం ఇచ్చిన, పతితలను మార్చిన, గాలిని గద్దించిన, నీటిపైనే నడిచిన అతని స్థాయే రాజసం. రోగులను బాగు చేసిన, వేవేల దయ్యాలను పారద్రోలిన, వేలకు ఆహారం ఇచ్చిన, పతితలను మార్చిన, గాలిని గద్దించిన, నీటిపైనే నడిచిన అతని స్థాయే రాజసం. ఇంత చేసిన అహం నెత్తికెక్కనివ్వని, దీనత్వం వీడని గాడిద నెక్కిన రాజసం. ఆలయ శుద్ధీకరణకై కొరడా పట్టిన రాజసం. లోక రక్షణకై సిలువనెక్కిన రాజసం. చంపుతున్న వారిని క్షమించేంత రాజసం. మరణంలోనికి వెళ్ళి మరీ చావును చంపేసిన రాజసం. తాను చెప్పినట్లే మృత్యుంజయుడైన రాజసం. దర్జాగా మేఘం మీద మహిమకేగిన రాజసం. ప్రార్థించుచున్న అందరినీ తన ఆత్మతో నింపిన రాజసం. కేవలం 11 మందితోనే భూలోకమును తల్లకిందులు చేయించిన రాజసం. యూదుల రాజ్యం మొదలు తనను కాదన్న సకల రాజ్యములలోనూ తన ప్రేమ రాజ్యమును స్థాపించిన రాజసం. ప్రాంతమునో పదార్థమునో కాక ప్రజలను రాజ్యముగా వారి హృదయమనే సింహాసనంగా చేసుకున్న అసలు సిసలు రాజసం. నమ్మిన వారి కోసం స్వర్గంలో శాశ్వత గృహాలు నిర్మించి, అందుకనే ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జవహర్లాల్ గృహం కానీ, ఏమంటే చంద్రన్న గృహం కానీ, జగనన్న గృహం, ఏది రాపోయినా వస్తే సంతోషమే, రాపోయినా పోలే దేవుని చిత్తం. ఎందుకంటే నమ్మిన వారి కోసం స్వర్గములో శాశ్వత గృహాలు నిర్మించి వారికి బహూకరించుటకు త్వరలో మరలా తరలుతున్న రాజసం. ఇది కదా సర్వయుగములలో రాజయుండి సర్వభూమిని ఏలుతున్న నా యేసు రాజు యొక్క అసలు సిసలైన రాజసం. కానీ ఈ లోకరాజులందరూ పాపమునకు లొంగిన వారే. ఆశలను చంపుకోలేక ఇతరులు చంపేసిన సోకాల్డ్ బలాఢ్యులు. మరణముచే మింగివేయబడిన వారే. అందుకే నేను అంటాను, రాజులు అనబడిన వారందరిది రాజేశమే, కానీ నా యేసుది మాత్రం పక్కా రాజసం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి రాజుగారిని ఆరాధించడానికి యెరూషలేము వీధుల్లో కాదు, మా గుండె గుడులోనికి రండి ప్రభు అంటూ హృదయ తలుపులు తెరవడానికి, మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా తలలు పైకెత్తుకొని స్వాగతించడానికి ఈ దినాన మరోసారి నామకార్థ క్రైస్తవ దుమ్ము దులిపి దాచిపెట్టిన బూడిదను పారవేసి గుచ్చుకుంటున్న ముళ్ళ మట్టలను విసిరివేసి యేసునాథుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన సౌభాగ్యానికై ప్రభువుని స్తుతిస్తూ నేటి ప్రత్యేక సందేశము కొరకై జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, ఇదే పాఠ్యభాగము నుండి ఇప్పటికీ 2 సందేశములు మనము ధ్యానించి 3వ సందేశానికి వస్తున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని మొదటి సందేశంగా, ఏమండి 10, 11, 12 వచనాలు రెండవ సందేశంగా, 13, 14 వచనాలని 3వ సందేశంగా మనం ధ్యానిస్తున్నాం. ఈనాటి ఈ సందేశం పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నచ్చదో, కొంచెం పరస్పర వైరుధ్యంగా భిన్నంగా మాట్లాడుతున్నాం, ఇందాకొకటి ఇప్పుడు ఒకటి అనిపించేంత కోపం వచ్చే టైట్లు అయినా ఉంది కాబట్టి బైబిల్లో చెప్పాలి తప్పదు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం తొలి సందేశంలో? సియోనుకు రోజు. మీరు టైటిల్ని బాగా పట్టించుకోలేదు, కు ఉంటుంది అందులో. సియోనుకు రోజు, ఎవడు పడతాడు కాదు, అది అందులో సందేశం. ఆ విషయం అందులో ఉండాలి, ఉంటేనే దానికి మజా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? రెండవ సందేశంలో ఈ రాజుగారు ఎందుకు వస్తున్నారు? యుద్ధమును మాన్పుటకు వస్తున్న రాజు. ఆమేన్. మూడవ సందేశంలో పరస్పర భిన్నమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ యుద్ధమునకు రేపుచున్న రాజు. ఇందాక మాన్పుతున్నాడు, ఇప్పుడు రేపుతున్నాడు, ఏది కరెక్ట్? రెండును. ఇది కేవలం ఆధ్యాత్మిక సంగ్రామం అని భౌతిక, ప్రాపంచిక, శారీరక, భూలోక సకల యుద్ధములను మాన్పుచున్న షాలేము రాజు, నీతిరాజు, సమాధానపు రాజు తన ప్రజలను ఆత్మీయ పోరాటములకు రేపుతున్నవాడని, ప్రార్థనలో ఉపవాసపు గదిలో వారిని వీరులుగా తయారు చేయుచున్న దేవుడని, హాయిగా మట్టలు ఊపుకొనుచు తిరుగుచున్న భక్తులను పిలిచి చెప్పుచున్నాడు దేవుడు, రే నేను మిమ్మల్ని యుద్ధమునకు రేపుచున్నవాడిని అని. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, నివసిస్తున్న సామాజిక జీవితంలో పోరాటములు లేకుండా చేయుట ఎంత అవసరమో, ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీరముతో పోరాడవలసిన అవసరత, సత్యమునకు భిన్నమైన అబద్ధ బోధలతో పోరాడవలసిన అవసరత, దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా క్రియ చేయుచున్న ఆకాశ మండలము దురాత్మల శక్తులతో పోరాడవలసిన అవసరత దేవుని ప్రజలకు ఉన్నది కదా. ఆ యుద్ధం ఉండాలి కదా, అది మాన్పకూడదు కదా. చిత్రం ఏమిటంటే ఈ యుద్ధం మానపడానికి ఆ యుద్ధం మాట్లాడరండి. హల్లెలూయా. సింపుల్. ఆగస్టు 15 చెప్పిన టైటిల్ గుర్తుందా మీకు? స్వాతంత్ర్యం కోసం సంఖ్యలలో అనండి. గాంధీ మహాత్ముడు కానీ స్వాతంత్ర సమరయోధులు కానీ జైళ్ళ పాలయ్యారు. ఎందుకని? వాళ్ళు సంఖ్యలు వేయించుకున్నది ఎందుకంటే మన యొక్క దాస్య శృంఖలాలు తెగిపోవడానికి. ఏమనరండి మీరు? మీ మౌనం నశించును గాక, అందరి నోర్లు తెరవబడును గాక, సమయోచితంగా సందర్భశుద్ధిగా పద్ధతిగా మాట్లాడుతురు గాక, ఏకీవించే మనసు, దానికి తగ్గ స్వరం ప్రభు మీకు అనుగ్రహించును గాక. తుత్తిన మట్టలేసుకుని ఒడ్డు మీద తిరిగేస్తున్నారు బాబు జనం. మీరు కనీసం గుళ్ళో మాట్లాడతలేదు. మీరు భలే భలే ఉన్నారు మీరు అసలు. పోనీ వెళ్ళిపోండి మీరు కూడా. మందార పూలు ఉన్నావు ఏటయ్యా? వెళ్ళి ఖర్జూర మట్టలు దొరకవు కాబట్టి ఈత మట్టలు, గులాబీ పూలు ఖరీదు కాబట్టి మందార పూలు అలాగ రోడ్ల మీద తిరిగేసి అవి జాగ్రత్తగా దాచేసి అటక మీద పెట్టేసి బూడి చేసేసి కుండలో పెట్టేసి మళ్ళీ 40 రోజులు ఎక్కలేసుకొని బుధవారం తీసుకొచ్చేసి బూడిద పూజ చేసుకుంటామే. ఇందు నిమిత్తము కాదు క్రీస్తు చనిపోయింది.
మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి క్రీస్తు శిలువలో బలిపై ప్రాణం పెట్టి ఇంత వ్యవహారం చేస్తే బూడిద పూసుకుని తిరుగుతాడు ఎవరుగా బూడిద ఎందుకు నీకు? ఎవరిది? బైబిల్లో నీ ఇంట్లో నూనె కుండ ఉండాలని చెప్తుంటే బూడిద కుండ ఉందంటే వీడికి. వాక్యం ఏముంది? నూనె కుండ. శబాష్, అది బిడ్డ, అది కరెక్ట్, అది నీ అప్పులు తీరుతుంది, నీకు ఆశీర్వాదం. జ్ఞానము గలవనంటే నూనె ఉంటుంది. నీ కొంపలో ఏముందో మొన్న ఖమ్మంలో చెప్పాను వాక్యం, అది మొత్తం 7 కుండలు చూపించాను. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్ గారు అన్ని కుండలు ఇడి చెప్పేసాను, నేనేం చెప్పాను ఆలోచించి, పాప విమోచ కుండ అన్నాడు. అది కుండేట్రా, విమోచకుల్లోంచి ఒక పదాన్ని సగం లాగేసి కొండ చూసావా, మనకు అద్భుతమైన కొండ, ఈడు వట్టి కొండ. దేవునికి స్తోత్రం. అంచేత బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సందేశమును మీరు స్వీకరించమని కోరుతున్నాను. ఆమేన్. భౌతిక, సామాజిక, ఆర్థిక, ప్రాపంచిక యుద్ధములను మాన్పి, గుర్రములను లేకుండా చేసి, రథమును క్యాన్సిల్ చేసి, బల్లెమును తెగ నరికి, విల్లును విరిచి, సమాధానపు ప్రేమ సామ్రాజ్యమును స్థాపించి, ఆ రాజ్యమును పాడు చేయించిన దుష్టాత్మలతో ప్రార్థనలో పోరాటకు నిన్ను రేపుచున్నాడు. ఆయన యుద్ధమునకు సూచన ఉన్న గుర్రమును వాడక, దర్పమునకు సూచన ఉన్న రథమును వాడక, భారవాహకమైన గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీలో ప్రవేశించి షాలేము రాజుగా, సమాధాన రాజుగా నీకు సమాధానమును, విడుదలను ప్రకటించుచున్నాడు. నీవు మరలా నీ కోటలో ప్రవేశించుము, నీకు 2 మేలు చేసేదును వాగ్దానం చేశాడు. ఇంతవరకు బానే ఉంది. నీ కోటలో ప్రవేశించాక, నీకు 2 మేలు చేశాక, నువ్వు స్థిరపడినట్లుగా నీకు కృప చూపాక, ఇప్పుడు ఏం చేయాలట? చదవండి 13, 14 వచనాలు. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఆహా, శభాషంగా. ఆహా, ఇంకా దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనకి సీక్వెన్స్ అంత అర్థమవుతుందా? దేవుడు యుద్ధమును మాన్పటానికి వచ్చాడు. అందుకొరకు రథములు లేకుండా, గుర్రములు లేకుండా, విల్లు బాణములు లేకుండా చేసేసాడు. నీతి రాజుగా వచ్చి సమాధాన రాజ్యాన్ని స్థాపించాడు. మనమందరము తిరిగి కోల్పోయిన సమాధానమును పొందుకున్న తర్వాత, మరలా మన కోటలో ప్రవేశించిన తర్వాత, 2 ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంట? మనలనే ఆయుధములుగా తయారు చేసి రేపుచున్నాడు. భౌతిక యుద్ధాలకి, ఆర్థిక యుద్ధాలకి కాదు. నల్ల రిబ్బన్లు కట్టుకొని, బ్యానర్లు కట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద ప్రొటెస్ట్ చేసే దానికి దేవుడు మనల్ని ప్రోత్సహించడం లేదు. ఆ పోరాటములు చేయుటకు ఎందరో ప్రత్యేకించబడ్డారు. వారికి కూడా దేవుని కృపే ఆధారం. వారిని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదా? సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదా? వారి వల్ల సమాజానికి మేలు కలగటం లేదా? అనాథలకు, ఆర్తులకు ప్రయోజనం కలగటం లేదా? వారందరూ దేవుని మనస్సు కలిగి సమన్యాయం కోసం తాడిత పీడిత వర్గాల పట్ల యుద్ధాలు చేయటం లేదా? వారి సేవలు ఎంతో విలువైనవి. వారు సహా దైవ కృపతోనే వాడబడుచున్నారు. వారికి కాపుదల, భద్రత ఉండాలని వారి పక్షంగా మనం ప్రార్థనలు చేయుచున్నాం. అందుకనే మనము ఆత్మీయ పోరాటం చేద్దాం. అది వారు చేస్తున్నారు కదా అంటున్నాను నేను. తప్పేముంది? రాజకీయం ఒక వేదికగా, సామాజిక మాధ్యమాలు వేదికగా, వాళ్ళు నడి రోడ్డు మీద
మీదకి వచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలో జరుగుతున్న అన్యాయాన్ని గురించి స్వరమెత్తి వినిపించి న్యాయం కొరకై ప్రశ్నించి వారు వీధులలో పోరాడుతున్నారు. ఆ పోరాటం కరెక్టే, వారి పంథ కరెక్టే. వారు అహింసా మార్గాన్ని చేపట్టలేదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదు. బాధాసర్పదస్తుల స్వరాన్ని వినిపిస్తున్నారు, న్యాయంకై ఆక్రోశిస్తున్నారు. వారు చేస్తున్నది ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగ పరిధిలోని ప్రజాస్వామ్యయుతమైన హక్కుల పోరాటం. దానికి మన మద్దతు ఉన్నది, మన ప్రార్థన ఉన్నది. వారు ఇది చెయ్యాలి, వారు అందులో రాణించాలి, వారు సక్సెస్ అవ్వాలి, దాని ఫలితం పేదలకు అన్నార్థులకు అందాలి. వాళ్ళు అలా చేస్తున్నారు కనుక వారికై మనం ప్రార్థనలో పోరాడుట మన బాధ్యత. సో అల్టిమేట్గా మనది ప్రార్థనా పోరాటం, ఆత్మీయ పోరాటం. మళ్ళీ అదే పోరాటం నువ్వు చెయ్యక్కర్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, సపోర్ట్ చేసి సరిపోద్ది అంటున్నాను నేను. తప్ప మరి ప్రార్థనలు ఎవరు పోరాడతారు? ఉపవాసాలు ఎవరు చేస్తారు? శరీరాశలతో ఎవరు పోరాడతారు? హక్కుల కార్యకర్తలు ఇవన్నీ చేస్తారా? మళ్ళీ వాళ్ళు అదే చేసి నువ్విదే చేసి నువ్వేడు చేస్తావు నువ్వు? ఈ యుద్ధ రంగం ఈ కపితలగా మన యుద్ధ రంగం ప్రార్థనా జీవితమే కదా. మన ఆయుధాలలో పెద్దది ఉపవాసమే కదా, స్తుతులే కదా మన ఆయుధాలు. వాగ్దానాలు ఎత్తిపట్టి పోరాడాలి కదా. ఇదంతా ఆత్మీయ పోరాటమే కదా. కంటికి కనిపించని ఆత్మను పోరాడుతున్న శరీర కార్యాలు మన శత్రువులు కాదా? ఆకాశ మండల మందు పోరాడుతున్న దురాత్మల సమూహాలు మన శత్రువులు కాదా? అబద్ధ బోధలు మన శత్రువులు కావా? వీటి కోసం పోరాడడానికి ప్లకార్డ్ అక్కర్లేదు, వీధి అక్కర్లేదు, నల్ల రిబ్బన్ అక్కర్లేదు. ఉపవాస ప్రార్థన కావాలి, మోకాళ్ళ జీవితం కావాలి, సత్యమునుగా స్తంభంగా నిలబడే రోషం కావాలి. ఆత్మీయ పోరాటము చేయవలసినటువంటి దైవజనులు, పరిశుద్ధులు దీనితో పాటుగా సామాజిక పోరాటం కూడా చేద్దాము అనుకుంటున్నారు. అవసరం లేదు. వారు శ్రేష్ఠులు, బలవంతులు, యోగ్యులు, నిష్ఠాగరిష్ఠులు. ఆ యుద్ధము చేస్తున్నారు. ప్రార్థనల ద్వారా వారికి సహకరిస్తే సరిపోద్దంటున్నాను నేను. లేదని ఆదివారం ఇది చేస్తాం, 6 రోజులు మేము అది చేస్తామంటే నువ్వు సక్సెస్ కావు. నువ్వు ట్రై చేసుకో. చెప్తున్నానుగా, ట్రై చేయి. భక్తి మార్గము విడిచిన వారి క్రియలు వారికే వెక్కసమగునని బైబిల్లో ఉంది. నీకు కాదు, ఆడికే జరగకొచ్చు తెలియపోతున్నా. అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుని ఏంటి? మన పందా ఇది కాదు కదా. మన మూమెంట్ ప్రేయర్ మూమెంట్ అయ్యి ఉండాలి కదా. మనం ఈ మూమెంట్లోకి వచ్చావేంటి అని నీకే అనిపిస్తుంది రేపొద్దున రూట్లోకి వెళ్తే. అలా ఎంతమంది నాలుగు ఖర్చుకోలేదు, తల బొప్పి కట్టలేదు, కాళ్ళు తిరగలేదు. ఈ మొత్తం సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే, సమాజములో ప్రజలంతా శాంతి సమాధానాలతో, ఆరోగ్య బలాలతో, ఆనంద సంతోషాలతో సుఖజీవనము చేయునట్లుగా వారిని ఇబ్బంది పెట్టే బలహీనపరచు ఆత్మలతో, దయ్యపు శక్తులతో, వ్యసనములు కలిగించు ఆత్మలతో ప్రార్థనలో, ఉపవాసములో పోరాడుటకు తన ప్రజలను దేవుడు రేపుచున్నాడు. అది ఈనాటి సందేశం యొక్క సారాంశం. ఆయన ఎవరో నీతికి రాజు, ఆయన ఎవరో శాలేము రాజు, ఆయన ఎవరో సమాధానపు రాజు. ఆయన ఎందుకు వచ్చాడు? యుద్ధాన్ని మానపడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? పల్లెములు తెగనరకడానికి, గుర్రాలు క్యాన్సిల్ చేయడానికి, రథాలు లేకుండా చేయడానికి, విల్లును విరిచేయడానికి వచ్చి, ఇదంతా జరగటానికి నువ్వు ప్రార్థనలో పోరాడాలని చెప్తున్నాడు మనకి. అందుచేతనే ఈ రోజున మనలోనికి వస్తున్న రాజుగారు యుద్ధమునకు రేపుతున్న రాజు కూడా. నీకు ఏ యుద్ధములు మానుపుచున్నాడో, ఏ యుద్ధములు రేపుచున్నాడో అర్థమైతే పరస్పర భిన్నమైన మాటలుగా నీకు అనుభవం, నీకు అర్థం కావు, నీకు తేటగా ఓహో ఇది వరస అని నీకు అర్థమైతే. ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాశారు అప్పుడు, మా చిన్నప్పుడు గుర్తుందా మీకు? రేడియోలో పద్దాక మోగేది మనసా మనసా, తెలుసా? ఏ ప్రభు పాటలు రాబట్టు మీకు.
నీకిది తెలుసా మానని జీవిత వరస, మానవ జీవిత రభస మనస. బిల్మరీ గారితో పాడించేవారు, మంచిగా అనిపించేది. మా అమ్మగారు పడితే మాకు ఇంకా మంచిగా అనిపించేది. అంటే మరి ఎవరి ఇష్టం వాళ్ళతో అనుకోండి. మాకు ఇంకా డ్రమ్ము తప్ప వాయిద్యాలు ఏమి లేవు చర్చిలో. ట్రిపుల్ కాంగో కూడా లేని కాలం అది. ఏ పాట పడినా డ్రమ్ మీద సరిపెట్టేసామని జాగ్రత్తగా. మరి ఏటకున్నారు పెంటికోస్టల్ అథెంటిక్ డ్రమ్, one instrument answer to every song. సడన్గా సీజన్లో మోచితే మంచి పెంతుకొస్తూ ఉద్యోగ పాటలు పాడతా 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 సడన్గా వినరేయో నరులారా అని ఎత్తేది. తబలా ఎక్కడ ఉంది? ఇదే సరిపెట్టేసాం జాగ్రత్తగా. వేణులాకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే అంటే అందరూ ఆయన చూసేవాళ్ళు. సరిపెట్టేసాం జాగ్రత్త. తబలా కొట్టేసేవాడిని. అలాంటి పాటలు పాడే జై 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 అన్నదారు. అదే నువ్వేది పాడు, దేవునికి స్తోత్రం. ఈ లోక వాయిద్యంలోనే పాట పాడేపాటికి 100 నొక్కుతారు, మార్చి 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 మళ్ళీ అదే కొట్టేది. ఇన్ని మారుతారు బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువే నాశరా డమ్ము పక్కన పెట్టేస్తారు, రేపెట్టేస్తారు. కొట్టాలి దానికి. ఈ పాటలకి ఏం పడుతుంది మరి? ఏ పాటలు కొడతారు నువ్వు అని మనల్ని కొట్టేసేవారు. అయ్యి బాబోయ్ చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్న పాఠం ఇది. ప్రజల జీవితములో పోరాటములు తగ్గి వారు శాంతి సమాధాన సంతోషాలతో ఆరోగ్య బలాలతో జీవించినట్లుగా క్రైస్తవుడు ప్రార్థనలో పోరాడవలసి ఉన్నది. ఒక ముక్కలో నేను పోరాడుచున్నది ప్రజల పోరాటములు తగ్గించుటకు. ఆమేన్. అందుచేతనే ఆయన యుద్ధమునకు రేపుచున్న దేవుడా. ఇది భౌతిక సామాజిక యుద్ధాలు కావు, ఇది ఆత్మీయ పోరాటం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు ఇంకా మట్టలు పట్టుకుని వీధుల్లో ఊరేగుతూ ఉండగానే దూడలను పౌరములను మందిరములో పెట్టి దేవుని స్థానమును బట్టికిచ్చి వ్యాపారముతో రంకెలు వేయుచుండగానే రాజు స్వరము వినబడుచున్నది, నేను మిమ్మల్ని ఆయుధములుగా తయారు చేయబోతున్నాను, యుద్ధమునకు రేపుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదావర్ణకు విల్లుగా అయ్యా ఆ పదం వదిలేశారు. అది అమ్మ బాబోయ్ కష్టం కనుక కాదు, తెలుగు తప్పించేశారు పదం. యూదావారిని విల్లుగా వంచుచున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదావారి అంటే ఎవరు? ఎవడు శుద్ధింతాడే. నువ్వు అసలు శుద్ధించి దగ్గర సైలెంట్ అయిపోయి అదొక మెయింటెనెన్స్లాగా మేనేజ్మెంట్ చేస్తున్నావు అనుకో, నీ పేరు పోయిందే. ఇంకా మరి రేషన్ కార్డు నీకు తప్పిపోయి అది ఇంకా నాశనం అయిపోయింది అనుకో, ఆ బండి మన ఇదిలోకి వస్తుంది కానీ మనకేముండవు. లైవ్లో లేదు. దేవుని స్తోత్రం. యూదావాడు అంటే ఎవడో దేవుని స్తుతిస్తేనే. స్తుతించేటప్పుడు అంటే ఎప్పుడు? మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, సమృద్ధి వచ్చినప్పుడు. అంతా కోల్పోయినా స్తుతిస్తేనే. గంగిరెడ్లు అయినా నేర్పేయడని చెప్పాను పాట, పెద్ద డోలు వేసుకొని. ఏం బలెట్ పాట తెలుసా? కట్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నట్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. భాషలకు ఉన్న ప్రసంగం, సందేశం, సారాంశం సూపర్. ఇంతలో బైబిల్లో మ్యాటర్ ఒక లైన్లో చెప్పేశాడు దర్జాగా. అంత ఈజీగా ఏమంతలేదు పెద్ద మనిషి. స్తోత్రం. చాలామందికి మేలు చేస్తేనే స్తుతి.
ఈ వారంలో ఏదైనా జరిగిందనుకోండి, సాక్ష్యం టైం అయిపోతే ప్యానం తినేస్తాడు. అయిగారు ఒక 5 నిమిషాలు. దేవుని అత్యుత్తల గొప్ప కార్యములు చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా అని మంచి ఉద్యోగం ఉంటాడు. ఒక్క 10 రూపాయలకి అయింది పోయింది అనుకో, మనకి పాట ఉండదు, ప్రార్థన ఉండదు, ఆరాధనలో ఎక్కిపించలాగుంటాడు. ఏం బ్రదర్ మీరు అన్నా 10 రూపాయలు పోయింది అనే వారం, ఇంకా పట్టుకోలేము. ఎంత బాధపడిపోతాడో. యోబయ్య గారు అయితే 10 మంది పిల్లలు చనిపోతే స్తోత్రం చెప్పాడు సార్. బాబు ఏం పెద్ద మనిషి అండి బాబు. దావీదు గారికి ఊరు వ్యతిరేకం అయిపోయి రాజ్యాన్ని కోల్పి అడుగులు తీసుకెళ్తే స్తుతిపాటి పాడేస్తాడు అక్కడ కూర్చొని. ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ అరణ్యములు అలిసిపోతున్న ప్రజలు ఎడారిలో లోయలలోకి వచ్చిన తర్వాత బిలాము గారిని కొండెక్కించారు, డబ్బులు ఇచ్చి చెప్పించేయని. అక్కడి నుంచో చెవిట్టాడు, వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామంటే, వామ్మో నేను వాళ్ళేమి చెప్పించగలను, రాజు యొక్క జయధ్వని వారి వద్ద వినబడుచున్నది. వాళ్ళు ఇంకా వాగ్దేశించారులే, దారిలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, లోయలో ఉన్నారు. అక్కడ కూర్చొని ఇంకెప్పటికయ్యా నీ కార్యాలు ఎప్పుడు చేస్తావయ్యా, ఇది న్యాయమేనా, ఈ మధ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటి ప్రభు, మా సేనలు వదిలేసేవేంటి నాయనా. అలాంటి లేదు. పౌలు శీలను జైల్లో పడి తాళేం చేస్తున్నారు, వాయిద్యాలు లేవని చంకిళ్ళతో ఆటలతోనే సపడ కొడతారు. దేవుని స్తోత్రం. గోల సౌండ్ ఇచ్చేస్తుంది ఒక రాత్రి కాడ. ఆమేన్. బైబిల్ గ్రంథములోని భక్తులందరూ శ్రమలలో, కష్టములలో, ఇబ్బందుల్లో, భయంకరమైన నష్టములో, వివరించలేనంత దుఃఖములో, నష్టములో వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పారు. ఎవరైతే దేవుని స్తుతిని ఒక అవసరంగా అలవాటుగా కాకుండా స్తుతిని ఒక అనుభవంగా జీవిత ప్రమాణంగా మార్చుకోగలుగుతారో అలాంటి స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తాడంట, విల్లుగా అది ఆ మాట చెప్పు. కొంచెం కష్టాలు అవుతున్నాయా, శ్రమని ఏమోనన్నా, నేను మరి ఎక్కువగా దేవుని స్తుతించుకుంటాను, డ్యూటీకి వెళ్ళినా కూడా స్తుతించుకుని ఉంటాను, ప్రాణంలో కూడా స్తుతించుకుంటూ ఉంటాను, నాకు ఎందుకు ఈ శ్రమ, ఏమీ లేదు బిడ్డ, ఉంచుతున్నాడు. కొంచెం ఓపిక పట్టు.